ఉద్యోగులు మరియు పెన్షనర్ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ రీఎంబర్స్మెంట్ విధి విధానాల గురించి పూర్తి వివరణ అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్యాంశాలని ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ సాయిబాబుజీ పెన్షన్స్ ఇన్ఫో హబ్కి స్వాగతం. ఈ వీడియోని ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనరు కూడా విధిగా పూర్తిగా అవగాహన చేసుకుని చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. యాక్చువల్గా మరి నిజానికి ఈ ఈహెచ్ఎస్ అవసరం ఎవరికి రాకూడదనే కోరుకుందాము. కానీ వచ్చిన వారికి ఆయా అవసర సమయంలో మనం మాట సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మీ అందరికీ ఒక విన్నపం, నా ఛానల్ని మరి వేలాది మంది వీడియోను చూస్తూ ఆదరిస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నా వీడియోస్ని చూసిన వారు వేలాది మంది ఉంటే మరి అందులో సబ్స్క్రైబర్స్ మాత్రం 2500 మందే ఉన్నారు. యూట్యూబ్ వారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నా వీడియోస్ని చూసే వాళ్ళు సపోజ్ 100కి చూసినట్లయితే 100లో 80 మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటున్నారు. మిగిలిన 92 మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఒక ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఆ ఛానల్ మనుగడ ఉంటుంది. భవిష్యత్తులో నేను అనేక వీడియోలు మీకు మరి ఇవ్వడానికి వీలవుతుంది, లేకపోతే ఛానల్ మూసివేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుకోవటం మీకు సబ్స్క్రైబ్ చేయటం తెలియక కాదు, ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ లేకపోతే మీ మనవాళ్ళని కానీ సంప్రదించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది లైఫ్లో ఒక్కసారి చేస్తే చాలు. అత్తమాను ప్రతి వీడియోకి అక్కర్లేదు, లైక్లు మాత్రం అత్తమాను చేయాలి. ప్రతి వీడియోకి లైక్ చేసినప్పుడే ఆ వీడియోలో ఉన్నట్టు కంటెంట్ అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో చూపించబడుతుంది అనమాట. అందు గురించి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా ఇచ్చినట్లయితే మరి మన యొక్క ఛానల్ అభివృద్ధి చెంది మీకు నేను నిరంతరాయంగా సేవలు అందించడానికి వీలవుతుందని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్దాం రండి. మొదటి పేజీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ ఏపీఐఎంఏ నిబంధనలు మరియు విధానాలు, ఉద్యోగులు, పెన్షనర్లు మరియు డీడీఓల కోసం సమగ్ర సమాచారాన్ని హెడ్డింగ్తో ఉంది. మొదటి పేజీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఖర్చులు రీఎంబర్స్మెంట్ ఏపీఐఎంఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 ప్రకారం నిబంధనలు మరియు విధి విధానాల గురించి ఉద్యోగులు, పెన్షనర్లు మరియు డీడీఓల కోసం సమగ్ర సమాచారం అనేటువంటి హెడ్డింగ్ తోటి మొట్టమొదటి పేజీ ఉంది. రెండవ పేజీలో అర్హత ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేటువంటి విషయాన్ని రెండో పేజీలో డిస్కస్ చేశారు. ఇక రెండో పేజీలో ఎలిజిబిలిటీ, ఎవరికి అర్హత ఉంది అనేది చెప్పారు. 1 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు, 2 సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు, 3 స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీస్ ఉద్యోగులు, 4 ఎమ్మెల్యేలు మరియు వారి కుటుంబ సభ్యులు, 5 హైకోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్లు, 6 వైద్య కళాశాల విద్యార్థుల సిబ్బంది, 7 వికలాంగ డిఫెన్స్ సిబ్బంది, 8 రాష్ట్ర క్రీడాకారులు అంటే స్టేట్ స్పోర్ట్స్ మెన్ అనమాట, 9 స్వాతంత్ర సమరయోధులు మరియు వారి డిపెండెంట్స్కి ఈ పథకం వర్తిస్తుందట. తర్వాత మూడో పేజీలో కుటుంబం నిర్వచనము, దాని గురించి చూద్దాం. మూడో పేజీలో కుటుంబం అంటే నిర్వచనం ఇచ్చారు. ముఖ్య గమనిక, ఉద్యోగి లేదా పెన్షనర్తో కలిసి నివసిస్తూ వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నప్పుడే అది కుటుంబం కిందకు వస్తుందన్నమాట. మొట్టమొదటి పురుష ఉద్యోగి విషయంలో, మేల్ ఎంప్లాయీ విషయంలో అతని తల్లిదండ్రులు కవర్ అవుతారు. రెండోది భార్య, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నా కూడా వర్తిస్తుందట. బద్ధమైన పిల్లలు అంటే దత్తత తీసుకున్న కుమారుడు అనమాట, మరియు సవతి పిల్లలతో సహా ఈ స్కీమ్ కింద మేల్ ఉద్యోగికి వర్తిస్తారు. ఇక ఫిమేల్ ఉద్యోగి, ఫిమేల్ ఎంప్లాయీ విషయంలో అయితే ఆమె తల్లిదండ్రులు కవర్ అవుతారు, మరియు ఆమె యొక్క భర్త కవర్ అవుతారు, అట్లాగే పిల్లలు కూడా కవర్ అవుతారు. 4వ పేజీలో కుటుంబ నిర్వచనం ప్రత్యేక సందర్భాలని దాని గురించి మరింత డీటెయిల్గా ఇచ్చారు, అది చూద్దాం. 4వ పేజీలో కుటుంబ నిర్వచనం ప్రత్యేక సందర్భాలు అని ఇచ్చారు. 1 ఇక్కడ మొట్టమొదటి మినహాయింపులు ఇచ్చారు, ఎక్స్క్లూడెడ్ అనమాట. ఎవరు ఎక్స్క్లూడెడ్ అవుతారు? వివాహిత కుమార్తెలు అంటే భర్త సంరక్షణలో ఉన్నటువంటి వారు తండ్రి కిందకి రారు. 2
అర్హులు ఇన్క్లూడెడ్. ఎవరు ఇన్క్లూడెడ్ అంటే విడిచిపెట్టబడిన లేదా విడాకులు తీసుకున్న లేదా విధవరాలైన కుమార్తెలు ఉద్యోగితో నివసిస్తూ పూర్తిగా ఆధారపడి ఉంటే వారు అర్హులవుతారు. ఇక మూడోది దత్తత తీసుకున్న తల్లిదండ్రులు. అంటే గమనిక, ఇక్కడ దత్తత తర్వాత సొంత తల్లిదండ్రులు అనర్హులవుతారు అని చాలా క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదే పేజీలో ఈ పథకం ఎవరికి వర్తించదు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని చూద్దాం. పేజీలో ఈ పథకం ఎవరికి వర్తించదు అది కూడా ఇచ్చేశాడు. ఒకటి, పార్ట్ టైం మరియు గౌరవ వేతనంతో హానరీ తోటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు వర్తించదు. రెండు, ఫ్యామిలీ పెన్షన్ల యొక్క డిపెండెన్స్కి వర్తించదు. అంటే ఫ్యామిలీ పెన్షనర్కు వర్తిస్తుంది కానీ వారి కుటుంబానికి వర్తించదు అనమాట. ఇక మూడోది, ఉద్యోగం నుండి తొలగించబడిన అంటే డిస్మిస్ చేయబడిన రిమూవ్ చేయబడినటువంటి వ్యక్తులకు వర్తించదు. నాలుగోది, 100% పెన్షన్ కోత ఉన్న విశ్రాంతి ఉద్యోగులు అంటే పెన్షన్స్ 100% కోత ఉంటే వారికి వర్తించదు. 5, కోర్టు ద్వారా శిక్షించబడిన విశ్రాంతి ఉద్యోగులు అటువంటి వారికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. 6, ఎయిడెడ్ పాఠశాలల స్కూల్స్ ఉద్యోగులు కూడా వర్తించదు అనమాట. పేజీలో ఆసుపత్రులు మరియు అత్యవసర చికిత్స ఎక్కడ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోకూడదు, లేదా అర్జెంట్ సమయంలో ఎక్కడ చేయించుకోవాలి అనే దాన్ని డిస్కస్ చేశారు. ఇప్పుడు చూద్దాం. ఇక 6వ పేజీలో ఆసుపత్రులు మరియు అత్యవసర చికిత్స ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు అనేది ఇచ్చారు. గుర్తింపు పొందిన ఆసుపత్రులు అక్కడ చేయించుకోవచ్చు అంటే నిమ్స్, రిమ్స్. అలాగే ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులు అంటే జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రిమ్స్. తర్వాత గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేయించుకోవచ్చు అనమాట. గుర్తింపులైన ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స గురించి ఇక్కడ వివరంగా చెప్పారు. కేవలం ప్రాణాపాయ స్థితిలో అంటే ఎమర్జెన్సీలో మాత్రమే అనుమతించబడుతుంది. అప్పుడు ఒకటి, డాక్టర్ నుంచి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి మరియు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. 2, బీమా ద్వారా చెల్లించబడకూడదు. అక్కడ అయినటువంటి సొమ్ముని ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించబడి ఉండకూడదు. 3, అధికారిక పర్యటన లేదా బసలో ఉండాలి. అంటే ఈ ఆన్ డ్యూటీలో ఉండాలి లేకపోతే స్టేషన్లో అయినా ఉండాలి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనమాట. 2వ పేజీలో రీఇంబర్స్మెంట్ పరిమితుల గురించి చెప్పారు, ఫైనాన్షియల్ లిమిట్స్. ఇప్పుడు చూద్దాం. 7వ పేజీలో రీఇంబర్స్మెంట్ పరిమితులు ఇచ్చారు, ఫైనాన్షియల్ లిమిట్స్ అనమాట. 2 లక్షల వరకు పరిమితులు మేజర్ ఎయిల్మెంట్స్కి ఇచ్చారు. మేజర్ ఎయిల్మెంట్స్ ఏంటంటే హార్ట్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్, న్యూరో సర్జరీ. వీటికి 2 లక్షల వరకు కూడా ఇచ్చే పర్మిషన్ ఉంది. 1 లక్ష వరకు ఇతర వ్యాధులకు ఉద్యోగులకు. ఇక 75,000 ఇతర వ్యాధులకు ఎవరికి? పెన్షనర్లకి. 75,000 లిమిట్ పెన్షనర్లకి. గమనిక, అన్ని ధరలు కూడా సిహెచ్ఈ రేట్లకు లోబడి ఉంటాయి. 50,000 లోపు క్లెయిమ్స్ జిల్లా స్థాయిలో పరిష్కరించబడతాయి. 5వ పేజీలో క్లెయిమ్ విధానాలు 2 పద్ధతులు, ఏ పద్ధతిలో క్లెయిమ్ చేసుకోవచ్చు దాని గురించి డిస్కస్ చేశారు. ఇప్పుడు చూద్దాం. 8వ పేజీలో క్లెయిమ్ విధానాలు 2 పద్ధతుల కింద ఇచ్చారు. ఒకటోది 50,000 రూపాయల లోపు అయితే భౌతిక విధానం అంటే ఫిజికల్ మోడ్లో అంటే జిల్లా స్థాయి అధికారులు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 50,000 పైన అయినట్లయితే ఆన్లైన్ విధానంలో అంటే ఆన్లైన్ మోడ్లో ఈహెచ్ఎస్ సిఎస్సి పోర్టల్ ద్వారా చేయవలసి ఉంటుందన్నమాట. 9వ పేజీలో 50,000 లోపు క్లెయిమ్ విధానం ఫిజికల్ మోడ్ ఎలాగనేది ఇక్కడ చెప్పబడింది, దాన్ని చూద్దాం. ఇక 9వ పేజీలో 50,000 రూపాయల లోపు క్లెయిమ్స్ విధానం గురించి చెప్పబడింది. ఇక్కడ ఫిజికల్ మోడ్, ఉద్యోగి లేదా పెన్షనరు ఏం చేస్తారంటే సబ్మిషన్ టు డిడిఓ, వారి యొక్క డిడిఓకి హెచ్ఎం కానీ ఎంఈఓ కానీ సబ్మిషన్ చేస్తారు అప్లికేషన్స్. ఆయన ఏమో డిఈఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఆయన డిఈఓ గారి స్క్రూట్నీ నిమిత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి జీజీహెచ్కి ఆయన పంపిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ వారు స్క్రూట్నీ చేశాక రిపోర్ట్ టు డిఈఓకి ఇస్తారనమాట. అప్పుడు డిఈఓ గారు ఏం చేస్తారు? శాంక్షన్ ఆర్డర్స్ టు డిడిఓ అంటే హెచ్ఎం లేదా ఎంఈఓ గారు ఉంటారు కదా, వారికి శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తారనమాట. అప్పుడు డిడిఓ గారు పేమెంట్ బిల్ని తయారు చేసి ఎస్టీఓ గారు కానీ లేదా ఎస్టీఓ కానీ బిల్లుని పంపిస్తారనమాట. 10వ పేజీలో ఉద్యోగులకు 50,000 రూపాయల పైన క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వివరించారు. ఇప్పుడు దాన్ని చూద్దాం. 10వ పేజీలో ఉద్యోగులకు 50,000 పైన క్లెయిమ్ ఆన్లైన్ మోడ్ ద్వారా www.ehs.ap.gov.in వారు అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. అంటే డిడిఓ గారు బిల్స్ని ఈహెచ్ఎస్కి అప్లోడ్ చేసినట్లయితే అది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ స్క్రూట్నీ చేస్తుందన్నమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక అది తిరిగి డిడిఓ లాగిన్కి రెక్టిఫికేషన్ కోసం వస్తుంది.
ఒకవేళ ఆమోదం పొందితే కనుక సిఎస్సి ఆఫీస్కి దాన్ని పంపిస్తారు వారు. ఇప్పుడు సిఎస్సి ఆఫీస్ వారు ఇష్యూ శాంక్షన్ ఆర్డర్ ఇస్తారనమాట. అప్పుడు డిడిఓ గారు బిల్లుని ఎస్టీఓకి కానీ డిటిఓకి కానీ ఏది కన్సర్న్ అయితే దానికి ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తారో అప్పుడు ఆ పేషెంట్కి అమౌంట్ పడుతుందన్నమాట. 11వ పేజీలో విశ్రాంత ఉద్యోగులు 50,000 రూపాయల పైన క్లెయిమ్ చేసుకోవాలంటే అంటే పెన్షనర్స్కి ఏ విధంగా 50,000 రూపాయల పైన క్లెయిమ్ చేసుకోవాలో వివరించారు. ఇప్పుడు చూద్దాం. ఇక 11వ పేజీలో విశ్రాంత ఉద్యోగులు 50,000 రూపాయల పైన క్లెయిమ్ చేసుకోవాలంటే విధానం ఎలాగంటే ఆన్లైన్ మోడ్ ద్వారా www.csc.ap.gov.in లోకి పంపించాలి. ఇది ఎవరు పంపిస్తారంటే సదరు డిడిఓ, ఆయన ఎక్కడైతే రిటైర్ అయ్యారో ఆ డిడిఓ ద్వారానే వెళ్తుందన్నమాట. తర్వాత దాన్ని సిఎస్సి పోర్టల్కి అంటే డిడిఓ గారికి వెళ్తుందన్నమాట. వారు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి వెరిఫికేషన్కి పంపిస్తారు. వారు వెరిఫికేషన్ చేశాక అంతా ఓకే అనుకుంటే తిరిగి సిఎస్సి ఆఫీస్కి ఓకే అని చెప్పి పంపుతారు. లేకపోతే రిజెక్ట్ అయితే రిజెక్ట్ పంపుతారు. ఓకే అయితే కనుక అప్పుడు వారు సిఎస్సి ఆఫీస్ వారు శాంక్షన్ ఆర్డర్ ఇస్తారనమాట. ఇక్కడ గమనిక ఏంటంటే ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన సందర్భంలో మరణించిన 8 నెలల లోపు ఆన్లైన్లో క్లెయిమ్ చేయాలి. ఇక్కడ కండిషన్ అది గుర్తుంచుకోండి. ఒకవేళ పెన్షనర్ కానీ ఉద్యోగి కానీ మరణిస్తే 8 నెలల లోపు ఆన్లైన్లో క్లెయిమ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మరణించి 8 నెలలు దాటితే మాన్యువల్గా ఫిజికల్గా సిఎస్ ఆఫీస్ పంపించాలి. ఇక 12వ పేజీలో గుర్తింపు లేని ఆసుపత్రులు క్లెయిమ్స్ ఎలా చేసుకోవాలి, వాటికి ఏ విధంగా ఎన్ని రకాలుగా మనం రెడీ చేసుకోవాలనే దాన్ని వివరించారు. ఇప్పుడు చూద్దాం. ఇక 12వ పేజీలో గుర్తింపు లేని ఆసుపత్రి క్లెయిమ్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్నప్పుడు గుర్తింపు లేని ఆసుపత్రులు చేసుకున్నట్లయితే వారు ప్రపోజల్స్ని 2 సెట్స్లో అంటే ఒకటి ఒరిజినల్ ప్లస్ డూప్లికేట్ పంపాలన్నమాట. అవసరమైన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఎటువంటి సందర్భంలో 1 ఎమర్జెన్సీ సర్టిఫికేట్, 2 ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, 3 గుర్తింపు లేని ఆసుపత్రికి వెళ్ళడానికి కారణాలు అంటే జస్టిఫికేషన్, ప్రభుత్వ నిబంధనల సడలింపు కోసం అంటే ఫర్ రిలాక్సేషన్ అవన్నీ గవర్నమెంట్కి శాంక్షన్ కోసం పంపించాలన్నమాట. 13వ పేజీలో డిడిఓలకు ముఖ్య సూచనలు అనే దాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇక 13వ పేజీలో డిడిఓలకు ముఖ్య సూచనలు ఇచ్చారు. ఏమిటంటే మానిటరింగ్ సిఎస్సి ఈహెచ్ఎస్ లాగిన్లను ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే డేటా సర్చ్ చేసుకోవాలి. ఇది అప్లోడ్ చేసేటప్పుడు అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు డేటా సర్చ్ చేసుకోవాలంటే పేరు, వారి యొక్క హోదా, పాఠశాల వివరాలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే అర్హత లేనివి కింద ఏది చెప్పారంటే ఎయిడెడ్ స్కూల్స్ క్లెయిమ్స్ పంపించరాదు, వాటికి అర్హత లేదనమాట. ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఎయిడెడ్ స్కూల్స్కి అర్హత లేదు. నిమ్స్ ఆర్ స్విమ్స్ వీటి శాంక్షన్ ఆర్డర్లు నేరుగా సిఎస్సి ఆఫీస్ నుండి వస్తాయి. ఇక్కడ ఒక ముఖ్య గమనికిచ్చారు. చికిత్స జరిగిన 6 నెలలు దాటితే అప్పుడు మాత్రమే ఫిజికల్గా ప్రపోజల్స్ పంపాలి. 6 నెలలు దాటితే కనుక, అంతకుముందు అయితే అంటే 6 నెలల లోపు అయితే కనుక ఆన్లైన్లో మాత్రమే పంపించాలి. 4వ పేజీలో కావాల్సిన పత్రాలు చెక్ లిస్ట్ ఫామ్స్ని రెడీ చేసుకోవాలనే దాని గురించి వివరించారు. ఇప్పుడు చూద్దాం. 14వ పేజీలో కావాల్సిన పత్రాలు చెక్ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ 1 డిడిఓ కవరింగ్ లెటర్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. 2 ఉద్యోగి విన్నపం అంటే రిప్రజెంటేషన్ లెటరు. 3 ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ అండ్ డిశ్చార్జ్ సమరీ. 4 ఒరిజినల్ మెడికల్ బిల్లులు అండ్ యాబ్స్ట్రాక్ట్. 5 ఎమర్జెన్సీ సర్టిఫికెట్, గుర్తింపు లేని ఆసుపత్రి అయితే అది ఉండాలన్నమాట. 6 నాన్ రాయల్ సర్టిఫికెట్ అంటే ఈ అమౌంట్ని ఇంతకుముందు డ్రా చేయలేదని ధృవపరుస్తూ నాన్ రాయల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక 7ది డిపెండెంట్ సర్టిఫికెట్ అంటే కుటుంబ సభ్యులకి అయితే అది ఉంటుంది. ఇక 8వది పీపీఓ కాపీ. ఈ పీపీఓ కాపీ ఎవరి విషయంలో పెన్షనర్లకు అయితే పీపీఓ కాపీ కూడా పెట్టాలి. ఇక 9వది మరణం సంభవిస్తే అంటే డెత్ సర్టిఫికెట్ పెట్టాలి, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పెట్టాలి. అలాగే 100 రూపీస్ స్టాంప్ మీద నోటరీ చేయించాలి, బాండ్ రాయాలన్నమాట. ఇక 10వది హాస్పిటల్ జెన్యూనిటీ సర్టిఫికెట్ అంటే మీరు చేయించుకున్న హాస్పిటల్ కరెక్ట్ అయినా ఉందా లేదా, జెన్యూనా కాదా అనేది దాన్ని కూడా ధృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముగింపు మరియు ముఖ్య లింకులు ఏ లింక్స్ అవసరం. ఇక 15వ పేజీలో ముగింపు మరియు ముఖ్య లింకులు ఇచ్చారు. ఇక్కడ సమయం చాలా ముఖ్యం. దీనికి సాధారణ క్లెయిమ్స్ అయితే చికిత్స జరిగిన 6 నెలల్లోపైనే క్లెయిమ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇన్ సర్వీస్ వారికి ఆన్లైన్ సైట్ ఏంటంటే www.ehs.ap.gov.in. ఇక డెత్ క్లెయిమ్స్ ఉన్నట్లయితే అవి 8 నెలల లోపు అయితే ఆన్లైన్లో పంపించాలి.
పెన్షనర్లకు ఆన్లైన్ లింక్ ఏదంటే www.csc.ap.gov.in. అంటే ఈ సిఎస్సి సైట్లోకి మనకే మనం డైరెక్ట్ పంపించడానికి ఉండదు. వారు ఎక్కడైతే రిటైర్ అయ్యారో ఆ రిటైర్ అయిన డీడీఓ ఆఫీస్ మాత్రమే పంపించాలన్నమాట. ఇక లాస్ట్లో తప్పులు లేని డాక్యుమెంటేషన్, దాని ఫలితం ఏంటి, వేగవంతమైన రీఎంబర్స్మెంట్ పొందవచ్చు అని చాలా జాగ్రత్తగా ఉండాలని, కేర్ఫుల్గా ఉండాలని హెచ్చరించడం జరిగింది. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.